If you don't mind me saying this, sir, నా దృష్టిలో మీరు కూడా సక్సెస్ కాదు సార్. Yeah, I know. కాఫీ కలుద్దామా? నేను మాత్రం ఇంకోలా ఎలా బతుకుతాను? Oh, you don't want short ones, sir. Youngster, we are reacting to Maheshi movie. We have seen an excellent intro scene. Yes. Because first shown like okay, he's in success, he's very rich, he has got that position, then going back to the past. Yeah, and that too, interviewer asking, right, like what is your definition of success? So that time itself he told it's past. Yeah. So from the past itself he got fire or something. And giving lots and lots of that inspiration, motivational things. That's a specialty when we discussed about this in the last video. Because that's a specialty we have observed, especially Mahesh Babu Garu's movies. I think not only in Mahesh Babu Garu movies, Everybody because even the director also. Vamshi Pedapalli, Upiri movies like that. No, even he is in wheelchair also. There is so much of motivational things were there in that movie also, right? So I like that only showing. So it is. I feel that same like Jersey movie. Yes. First they have already shown what is the current scenario, then showing the past. The same way this movie also almost going with that structure. Yeah. So let's watch. Yeah. Ready? Yeah. No, yes, Vaisak. రే మా అమ్మ చిన్నప్పుడే నాకు చెవులు కుట్టి కమ్మలు పెట్టేసి నువ్వు మళ్ళీ అందులో పువ్వులు పెట్టా సరే ఎందుకు నువ్వు వైజాగ్ ఎప్పుడు వెళ్ళాలి ఇంకా 2 రోజులు Feels like vibe of the character vibe. ప్రపంచం అంతా సూర్యుడు చుట్టూ తిరుగుతుందనేది జాగ్రఫీ, ప్రపంచం అంతా సక్సెస్ చుట్టూ తిరుగుతుందనేది రియాలిటీ. ఒకసారి నా వెనకాల గోడ మీద చూడండి. ఈ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు 50,000 స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారు. కానీ 7 ఫోటోలు మాత్రమే ఆ గోడ మీదకి ఎక్కాయి. బికాస్ దే వేర్ అచీవర్స్. జస్ట్ ఇమాజిన్ ద కాంపిటీషన్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్. నేను కూడా మీలాగే ఒకప్పుడు ఇక్కడ ఒక స్టూడెంట్ ని అక్కడ కూర్చున్నప్పుడు ఎప్పటికైనా ఈ ఇన్స్టిట్యూట్ కి డీన్ అవ్వాలనుకునేవాడిని. అయ్యా మీరు ఎలా సక్సెస్ అవ్వాలో ఈ ఇన్స్టిట్యూట్ మీకు నేర్పిస్తుంది. ఫెయిలియర్ అనే మాటకి చాలా మంది ఇక్కడ భయపడుతూ ఉంటారు. Kani, as they always say, failure is the first step towards success. Well, so if anybody has something to say, guys is open. Please come. Yeah, it's waiting for that moment. Wow. Hi, sir. Hi. I'm Rishi. Not me, Rana. Failure is the first step to success, and I don't believe that, sir. Even in Facebook లో వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ మెసేజెస్ గా పంపుకోవడానికి ఏ ప్రపంచం అయితే సక్సెస్ చుట్టూ తిరుగుతుందని మీరు చెప్పారో ఒక్కసారి ఫెయిల్ అయితే అదే ప్రపంచం భూమిలో పాతేసి ఎక్కి తొక్కి ముందుకెళ్ళడానికి వెయిట్ చేస్తా ఉంటాను. ఇక్కడ గెలవటం తప్ప వేరే ఆలోచన ఉండకూడదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ సేయింగ్ దిస్, సార్, నా దృష్టిలో మీరు కూడా సక్సెస్ కాదు సార్. ఎందుకంటే సక్సెస్ లో ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే ఉంటాయి. మీ సక్సెస్ మీరు ఫుల్ స్టాప్ పెట్టేశారు సార్. మీరు ఎలా సక్సెస్ఫుల్ అవుతారు? ఎలా సక్సెస్ అవ్వాలో ఇన్స్టిట్యూట్ నేర్పిస్తుందని చెప్పారు. అదే నిజమైతే ఈ ఫొటోస్ పెట్టడానికి ఇన్స్టిట్యూట్ గోడలు కూడా సరిపోవు సార్. ఎందుకంటే సక్సెస్ లో ఎవడి దారి వాడిదే. సక్సెస్ ఇస్ నాట్ అ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ అ జర్నీ. That lion effect, especially the voice and the attitude. Not a full stop, it's a comma. It has to be continued like that. Wow. What a term. Terrific, bro. Speech అదిరిపోయింది. లేకపోతే ప్రతి ఎప్పుడు సక్సెస్ గురించి క్లాస్ పీరియడే. Water? Hi, I'm Nandini. Hi. I'm Kirti. Hello. What an insight about success. You're amazing. Superb speech. See you. ఎక్స్క్యూజ్ మీ, ఇది దాచా? Sure. Smart guy కదా. ఏంటి బాస్ వాటర్ సిప్ కూడా లేదు? వాటర్ కోసం కాదు, వర్కౌట్ అవుతుంది లేదని ట్రై చేశాను. బాగా వర్కౌట్ అయింది. Hi Rishi, this is Ajay. ఈ ఇన్స్టిట్యూట్ కి జరిగిన ఎంట్రన్స్ ఎగ్జామ్ లో టాప్ ర్యాంక్ అని ఇందాక సక్సెస్ గురించి బాగా మాట్లాడి తీసుకోవడం, బట్ ఎగ్జామ్స్ లో నాతో కంప్లీట్ చేయడానికి ట్రై చేయి.
సక్సెస్ మీద నీ ఒపీనియన్ మార్చుకోవచ్చు. హలో టాప్ ర్యాంకర్. ఓ ఎక్కడ బాస్? Hello, top ranker. It's Reyes here somewhere like. Yeah, I got the same vibe. No? Yeah. His look. Hey, he's Allari Naresh. మీ మానంటారు కానీ నువ్వే జాగ్రత్త. ఎప్పుడు ఆ ఊరు పొలాలంటూ అన్ని మర్చిపోకు. టైం తిరిగి టైం మందులు వేసుకో. నేను వెళ్ళొస్తాను. Oh, from a normal, I think. Yeah, he's from a. Poor family might be. బాస్ ఇక్కడ బాయ్స్ హాస్టల్కి ఎట్టాలి? స్ట్రైట్ గా లెఫ్ట్ తిరుగు, అక్కడ నోటీస్ కూడా ఉంటుంది, దాంట్లో రాసింది. బరువుగా ఉంది, ఎవరన్నా హెల్ప్ చేస్తారు బాస్? వచ్చిందే లేటు, అందులో హెల్ప్. ఇక్కడ ఎవడ బరువు వాడే మోసుకోవద్దు. Oh, one by one is coming. ఎక్స్క్యూజ్ మీ, గర్ల్స్ హాస్టల్ ఎక్కడో చెప్తారా? స్ట్రైట్ గా లెఫ్ట్ తిరిగితే నోటీస్ బోర్డు ఉంటుంది, అన్ని అందులో రాసుంటాయి. వెళ్ళొద్దుకు. లగేజ్ ఎక్కువగా ఉంది, హెల్ప్ చేస్తారా ప్లీజ్? ఇక్కడ ఎవరి బ్యాక్లాగ్ వాళ్ళే క్లియర్ చేసుకోవాలి, ఎవరి లగేజ్ వాళ్ళే మూసుకోవాలి. నోరు మూసుకోవాలి. ఏదో ఒక రాసు సాటి మనిషి హెల్ప్ అడుగుతుంటే హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మాయి గురించి అలా తొలివేసుకొని కూర్చోపోతే ఇంత కష్టపడుతున్నాడు, వచ్చి హెల్ప్ చేసి కదా. కాదు ఆక్సిజన్ తగ్గినట్టు మనుషుల్లో కూడా హ్యూమానిటీ తగ్గిపోతుంది. ఏ ఊరు మంది? హైదరాబాద్. హైదరాబాద్ ఎప్పుడు కనపడలేదే. అసలేదు కాలేజ్ కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దేనికి? ఇలాంటి అదవులు ఎక్కువ ఉంటారు. ప్రతి ఒక్కరు 7 డిగ్రీకి 10 మంది అమ్మాయిని స్కెచ్ చేసుకుంటారు. సెమిస్టర్ ఫిల్టర్ అయిపోయినా సంవత్సరం అయ్యేసరికి ఒక్క అమ్మాయినా పడకపోవడానికి. అవును, కాఫీ అంటే ఇష్టమా? ఇదంతా ఒక్కలైతోనే మొదలవుతుంది. కాఫీ కలుద్దామా అని, ఆ తర్వాత డేటింగ్, మీటింగ్, చాటింగ్. అబ్బో, కాఫీ కలుద్దామా? చిచ్చి, ఇంకా అందరేదో కాదు, ఏదో ఇంట్రెస్ట్ గా కనిపిస్తే అడిగాను. కాఫీ కలుద్దామన్నా ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు చెప్పింది నిజమే, కాలేజ్ లో చాలా మంది ఎదవలు ఉన్నారు. I can take care of myself. Thanks. వీడెవరు తీసుకెళ్తాడు మరి? అలా వెళ్ళిపోయింది. వచ్చే కాఫీ అవుతుందా? ఏం చేస్తున్నావు? నువ్వు నా రూమ్మేట్ వా? నేను అడగాలరా నిన్నది. ఏంటిదంతా? అసలే హాస్టల్ రూమ్, ఎవరెవరు ఉన్నారో అలాంటి పనులు చేశారు. అందుకే కాస్త దూరం స్థితిలో చేయడానికి అన్ని పోతాయని. ఇంకొంచెం వేస్తే నువ్వు కూడా పోతావు. ముందు Now it is college vibe, no? Yes, see, he's in college, you know, the vibe exactly getting. Oh, was there, no? ఎప్పుడైనా కొత్త క్లాస్కి వచ్చినప్పుడు ఆ ఎనర్జీ వేరే సంథింగ్ గ్రేట్. అలాగే ప్రతి ప్రొఫెసర్ కి ఒక క్యూరియాసిటీ ఉంటుంది, తన క్లాస్ లో బ్రిలియంట్ స్టూడెంట్ ఎవరో తెలుసుకోవాలి. సో దిస్ ఇస్ సొల్యూషన్ బోర్డ్. ఈ బోర్డు మీద ఒక టఫెస్ట్ ప్రాబ్లమ్ ఇస్తాం. అది సాల్వ్ చేయడానికి కొన్నిసార్లు నెలలు పట్టచ్చు, ఇంకొన్నిసార్లు సెమిస్టర్స్ అయిపోయినా సాల్వ్ చేయలేకపోవచ్చు. బట్ ఎవరైనా సాల్వ్ చేస్తే వాళ్ళ ఫోటో కాలేజ్ మ్యాగజైన్ లో పడుతుంది. యాన్యువల్ డే రోజు వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తాం. సో ద ప్రాబ్లమ్ ఐ యామ్ గోయింగ్ టు గివ్ యు ఇస్ ఇఫ్ the expression x square minus 4cx by x square plus bx plus c square equal to what? This is problem. Ever solve chestaro chuddam. It's me, sir. Top ranker. Yes, sir. I'll do it. Great. Hey,
రైటా? కనబడట్లేదా? ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఇప్పుడు అది సాల్వ్ చేయడం అంత అవసరమా? నీకు లేదేమో, నాకు అవసరమే. అయినా నేను చూస్తుంటే ఏదో టైప్ చేయడానికి వచ్చినట్టు. కానీ నేను అలా కాదు. మా నాన్న వ్యవసాయం చేసి రూపాయి కూడా పెట్టి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నన్ను ఇక్కడ పంపించండి. ఈ ప్రాబ్లం కూడా మీ నాన్నేనా? ఇప్పుడు అది సాల్వ్ చేసాక లైట్ ఆపో. ఏమో ఆపలేమో. Your problem was the father. That's what, no? He's really nice. But he is naughty also. Both. Sometimes we'll see, no, like that students. ఇదే సొల్యూషన్. ఏం లైటా? ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ నీకు అప్పుడే తెలుసా? తెలుసా? మరి క్లాస్ రూమ్ లో అప్పుడే ఎందుకు చెప్పలేదు? అప్పుడా నన్ను లైట్ ఇంత ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు లైట్ ఆపో. ప్రాబ్లం సాల్వ్ చేసేసారా? ఓవర్ నైట్ లో ఇలాంటి ప్రాబ్లం సాల్వ్ చేయడం ఇన్స్టిట్యూట్ లో ఎప్పుడు జరగలేదా? అదే నువ్వా? నో సార్, ఇట్స్ నాట్ మీ. మరి ఇంకెవరయ్యా? He thrown. ఇదే సార్. అంటే నేనే రాశాను సార్, నేనే రాశాను. అవును సార్, నేను చూశాను. అదే రాశాడు. గూగుల్లో కూడా దొరకలేదు సార్. That's the beauty of the institute. సర్ప్రైజెస్ ఎక్కడి నుంచి వస్తాయి మనం చెప్పలేం. నేనేమో అదే సాల్వ్ చేస్తాను అనుకున్నాను, కానీ రవి సాల్వ్ చేశాడు. రవి ఇట్స్ రియల్లీ షాకింగ్ టు మీ. నేను ఎంతకన్నా టఫెస్ట్ ప్రాబ్లం మీకు ఇవ్వాలి, మామూలు టాస్క్ ఇవ్వలేదు. థ్యాంక్ యూ సార్. Excuse me. Congratulations. Oh. Now the problem for you is the function f of x plus pi by 2 is equal to pi by 2 minus modulus of x for all x plus derivative of pi by 2. I think you got it. Yeah. ఇది కూడా చేశావా? నేనే రాశాను సార్, నేనే. He written it, not సార్. క్లాప్స్. అదే ఈ ప్రాబ్లం అన్నా నువ్వు సాల్వ్ చేస్తావు అనుకున్నానే, మళ్ళీ రవే చేశాను. Oh, he's getting insult actually. back to back. నువ్వా? ఇది రవి రూమ్ అన్నారు. Yes, what can I do for you? నథింగ్. ఊరికే నేను కలవాలనిపించింది. యూఆర్ సచ్ ఎ జీనియస్ రవి. అంత టఫ్ ప్రాబ్లమ్స్ ఇంత ఈజీగా ఎలా సాల్వ్ చేశారు? అవన్నీ ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, కాఫీ కలుద్దామా? అయ్యో అలాంటివి ఏమి వద్దు. నా ఊళ్ళో ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. అయితే నేనంటే చాలా ఎక్కువ నీకు అందుకే ఫిక్స్ అయ్యాను. రవి, నేను జస్ట్ కాఫీ కలుద్దామంది యాజ్ ఎ ఫ్రెండ్ గా. అంటే ఏదో ముందే క్లారిటీ ఉంటే బెటర్ కదా, లేదంటే మళ్ళీ నువ్వు నమ్మకం కోప్స్ పెట్టుకుని మళ్ళీ అది గోదానికి వెళ్ళి ఇవన్నీ చెప్పు. చాలా ఉందా నీకు? నో నథింగ్ లైక్ దట్, జస్ట్ యాజ్ ఎ ఫ్రెండ్ అంతే. అలాగే రేపు కలుద్దాం, కానీ ఫ్రెండ్ గా మాత్రమే. డబ్బులు కూడా నువ్వే కట్టాలి. అలాగే. అండ్ నువ్వు యూర్ సో లక్కీ రవి లాంటి జీనియస్ తో రూమ్ షేర్ చేసుకోవడానికి. దాంతో పాటు కొంచెమైనా కష్టపడు, అట్లీస్ట్ పాస్ అవుతావు. అలాగే రిషి అది కాదు. కాదురా, అమ్మాయి కాఫీకి రమ్మంటే డబ్బులు కట్టుకుంటావేంట్రా? మరి అసలు నీ గర్ల్ ఫ్రెండ్ నిజంగానే ఉందా ఏంటి? నమ్మట్లేదా? ఒక నిమిషం. తనే నా మనిషి, వాళ్ళన్నా మన అందుకే కాల్ చేసి లేవు, వైలెన్స్ లేవు, అంత నార్మలే. ఇతనెవరు మీ అన్న? వీడెవడో నాకు కూడా తెలియదు. మరి ఈడెందుకున్నాడు? మా ఊర్లో ముసుగు ఉంది, దాని మనవడు అంటే వీడు. వీడు అమెరికా ఫోటో దిగి పంపిస్తుంటే అది ఊరంతా తిరిగి మా మనోడు అమెరికా వెళ్ళిపోయాడు, మా మనోడు అమెరికా వెళ్ళిపోయాడు ఉంటుంది. అందుకే మన కూడా ఎంతో ఇన్స్పిరేషన్ ఉండాలి కదని వీడు ఫోటో చూసి చేయాలి. ఎప్పటికైనా వీళ్ళకి అమెరికా వెళ్ళి బిల్డింగ్ మధ్య ఫోటో దిగాలి. నీకు అమెరికాకి వెళ్ళడానికి ఇన్స్పిరేషన్ ఈడ.
ఏదో ఇన్స్పిరేషన్ ఉన్నారు కదా. ముందు ఇది మూసేరా, ఇంట్లో లేకుండా మూసి. హాయ్ రవి. ఏం లేదు రవి, నాకు ఎప్పుడు ఈ ఆల్గోరిథమ్స్ దెయ్యాల్లా కనిపిస్తూ ఉంటాయి. ఈ కోడ్ ఎలా క్రాక్ చేయాలి? అంటే కాఫీ అంటే ఇక ఓ పని చేసి నీకు ఏదైనా డౌట్ ఉంటే రాసిపు, నేను రాత్రి బాగా ఆలోచించుకుని నీకు మార్నింగ్ క్లారిఫై చేస్తాను. హలో హలో వచ్చేస్తాను. నీకు ఏదైనా డౌట్ ఉంటే రాసిపు, రాత్రి బాగా ఆలోచించి పొద్దున కలుగుతాం. రవి ముందు వచ్చిన పంచుడు, ఆ తర్వాత సాటిస్ఫై చూద్దాం. కొడుకు చెప్పేస్తుంది. రవి 1 సెకండ్. రవి స్టాప్. ప్రాబ్లమ్ సాల్వ్ చేసి హీరో అనుకుంటావా? అదే బాస్ నా ప్రాబ్లము. నేను హీరో కాదు నాకు తెలుసు. అసలు మాట చెప్పేస్తాను. అందరూ రండి, ఒకేసారి రండి. వస్తే అందరికీ చెప్పేస్తాను. మీరు కూడా రండి. ఏమ్మా నువ్వు కూడా రా. పూజ నువ్వు రా, ఇక్కడ నుంచో. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది నేను కాదు. ఎప్పుడు వచ్చేసింది? రిషి కేఎస్ కుమార్ నా రూమ్మేట్. తనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది. మీకు ఏదైనా డౌట్ ఉంటే వెళ్ళి వాడిని అడుక్కోండి. హాయ్ రిషి. హాయ్ సార్. రవిని ఫస్ట్ టైం చూసినప్పుడే డౌట్ వచ్చింది, కానీ ఇప్పుడు క్లారిఫై అయింది. ప్రాబ్లమ్ నువ్వు సాల్వ్ చేసి రవిని ఎందుకు ముందుకు వస్తావు? దానివల్ల నాకు వచ్చేది ఏముంది సార్? నలుగురు చెప్పట్లో మీ కాలేజ్ మ్యాగజైన్ లో ఫోటో తప్ప. వీటి కోసం కాదు సార్ నేను ఇక్కడికి వచ్చింది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అవసరం సార్. నేను సాధించాలనే దానికోసం మీ కాలేజ్ ఇచ్చే డిగ్రీ అనే కాగితం నాకు అవసరం సార్. సాధిద్దాం అనుకుంటున్నావు? ఎలా అనుకుంటున్నాను సార్? ఏంటి? ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నాను సార్. ఇంతకు ముందు ప్రపంచాన్ని ఏలాలంటే అలెగ్జాండర్ లాంటి వాళ్ళు యుద్ధాలు చేశారు. కానీ ఇప్పుడు ఏలాలంటే యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు సార్. గూగుల్, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఏళ్తున్నాయి సార్ ఈరోజు. ఇలాంటి సాఫ్ట్వేర్ ఏదైనా ఒక్కటి కనిపెడితే చాలు సార్, ప్రపంచాన్ని ఏలేయచ్చు. లైఫ్ ఇస్ అ లాంగ్ రేస్ రిషి. ఆ రేస్ నువ్వు చిన్న చేసి వేగంగా పరిగెత్తాలని చూస్తావు. కేర్ఫుల్. ఒక్కోసారి అది నేను కింద పడేయచ్చు, ప్రపంచం కూడా నేను మర్చిపోవచ్చు. లాంగ్ డేస్. మీకు మోఫ్రా తెలుసా సార్? మోఫ్రా ఎవడా? మరి హుసేన్ బోల్ట్. హుసేన్ బోల్ట్ ఎవరికి తెలీదు? 100 మీటర్స్ 200 మీటర్స్ లో వరుసగా 3 సార్లు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. ఈస్ అ వరల్డ్ ఛాంపియన్. మోఫ్రా కూడా హుసేన్ బోల్ట్ లానే వరల్డ్ ఛాంపియన్ సార్. హుసేన్ బోల్ట్ గోల్డ్ మెడల్ గెలిచిన అదే ఒలింపిక్స్ లో వరుసగా 2 సార్లు మోఫ్రా గోల్డ్ మెడల్స్ గెలిచాడు. కానీ అది 100 మీటర్లు 200 మీటర్లు కాదు, 5000 మీటర్లు 10,000 మీటర్లు. కానీ ఎవరికి మోఫ్రా గుర్తులేదు. జస్ట్ 100 మీటర్లు వేగంగా పరిగెత్తే హుసేన్ బోల్టే గుర్తుంటాడు. వేగంగా పరిగెత్తే వాడిని మాత్రమే గుర్తు పెట్టుకునే ప్రపంచంలో ఫాస్టెస్ట్ నేను మాత్రం ఇంకోలా ఎలా బతుకుతాను? నేను వేగంగానే పరిగెత్తాలనుకుంటున్నాను. And I don't want to stop. Anyways, thanks for your consultancy. Wow. His ideology is different again, like a businessman. Yeah, that's clear, no? That time. Rishi. 100 meter only we will be talking about. కాఫీ తెలమా? మానేసంగా. ఏంటి? కాఫీ మానేసంగా. ఎందుకు? అది కాఫీలో కెమికల్ ప్యూర్ అనేది కెమికల్ ఉంటుంది. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, స్లీపింగ్ డిసార్డర్స్, అల్సర్ నుంచి అల్జైమర్స్ వరకు అన్ని రోగాలు వస్తున్నాయి. అమ్మాయి కాఫీ పిలిచిందని లైఫ్ రిస్క్ చేయలేము. Starting from revenge.